సార్ చెప్పండి. ఏంటండి సింగయ్య గారు భార్యను మేనేజ్ చేశారట, ఒక మనిషిని తొక్కించి చనిపోయిన తర్వాత కుక్క పిల్లని ఈడ్చినట్టుగా ఈడ్చేశారట, అసలు మానవత్వమే లేకుండా పోతుందని చెప్పి సాక్షాత్తు సీఎం గారు మాట్లాడడం. అవునండి, చాలా కరెక్ట్ చెప్తున్నారు ఇక్కడ ఉన్నవాళ్ళు. ఇప్పుడు మీకు ఆ పెద్దలందరికీ కూడా ఎట్లా అంటే, వీళ్ళకి ఎన్ని దండాలు పెట్టి ఏం చేసినా కూడా కనీసం వీళ్ళకి సాక్ష్యాధారాలు లేకపోయినా, ఇందాక స్క్రిప్ట్ రాసి చదివాడన్న పదంగా ఎందుకు అనాల్సి వచ్చింది అంటే, ఏమన్నా ఒక ఆధారం ఉందండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు కనీసం ఎంత కాదన్నా వందల సంఖ్యలో వస్తున్నారు. ఈడ్చుకెళ్ళిపోయి ఆయన పక్కన పడేసేసి ఈడ్చుకెళ్ళిపోయిన విషయం ఒక్కళ్ళ ఇవాళ ప్రతి ఒక్కడి చేతిలో ఒక ఆయుధం కింద ఫోన్ ఉంది. ప్రతి ఒక్కళ్ళు కూడా వితౌట్ ఫోన్ అందులో ఆయన వస్తున్నప్పుడు తీయకుండా ఉండరు. అలాంటి ఒక్కడొక్కడు విజువల్స్ దొరకలేదా? వీళ్ళు డైరెక్ట్ చంద్రబాబు నాయుడు గారు చెప్పేశారు, ఇక అంతే. ఇక వీళ్ళు మాట్లాడటానికి వచ్చేవాళ్ళు ఎట్లున్నారంటే, మేము చెప్పేశామండి, మీరు విశ్లేషకులైనా కానీ ఏదైనా కానీ మా తరపునే మాట్లాడాలి, మా తరపున మాట్లాడితే మీరు కరెక్ట్, లేదంటే అసలు మీరు ప్యానల్కే రావద్దు, ఛానల్స్కే రావద్దు. ఏంటండి ఇది అసలు? ఏంటి దౌర్జన్యం? ఏంటి మీ కళ్ళ ఎదురుగుండా జరుగుతున్నాయి? ఇంతకు ముందు కూడా ఒక అతను అట్లానే మాట్లాడాడు. వాళ్ళకి నచ్చకుండా ఉంటే, వాళ్ళకి నచ్చినట్టు మాట్లాడకపోతే మీరు ఛానల్స్కే రాకండి. ఒక్క విజువల్ లేదు, ఒక్క ప్రూఫ్ లేదు. పోస్ట్ మార్టం రిపోర్టు ఆయన చూపిస్తున్నాడండి. ఆయన తయారు చేశాడా? ఇప్పుడు నేను తయారు చేశానా, లేకపోతే మీరు తయారు చేశారా? ఎక్కడైతే డిపార్ట్మెంట్ పోస్ట్ మార్టం అయిందో అక్కడి నుంచి తీసుకొచ్చిన రిపోర్ట్ వచ్చింది. వాస్తవంగా ఏం జరిగింది అనేది క్లారిటీ ఇస్తున్నారు. అనగానే మేము నమ్మం, ఎందుకంటే మాకు నచ్చినట్టుగా అక్కడ లేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఈడ్చికెళ్ళిపోయారంటే అసలు ఏంటి? ఒక్క విషయం చూపించండి, ఈడ్చికెళ్ళిపోయారండి. అక్కడ ఉన్న సాక్షాత్ ఆయన జిల్లా ఎస్పీ గారు కరెక్ట్ గా ఒక వీడియో ఫస్ట్ రిలీజ్ చేసింది ఏంటంటే, అది ఆయన కారు కింద పడలేదు అని చెప్పారు. నేను అంటున్నా కదా, అదే అబద్ధం వీడియో అని తర్వాత దాన్ని వేరేగా చెప్పారు. మీకు టెక్నాలజీ ఉంది, ఓకే, టెక్నాలజీకి పెట్టింది పేరు అంటున్నారు కదా చంద్రబాబు నాయుడు. అదే టెక్నాలజీతో యూ యూజ్ ది సైబర్ క్రైమ్ ని ఇంటెలిజెన్స్ ని పంపించి ఎస్పీ గారు తప్పుడు వీడియో ఫస్ట్ రిలీజ్ చేసిన వ్యక్తి ఎవరు మార్పింగ్ చేశారని ఒక్కడిని బయటికి తీసుకురండి, సాక్ష్యం చూపిస్తా. అసలు ఎన్ని కొట్టుకుపోతాయి? ఒక్క వీడియో మీ వల్ల కాదు. ఎందుకంటే అది నిజంగా మీరు చేస్తున్నటువంటి మార్పింగ్, నిజంగా మీరు చేస్తున్నటువంటి ఒక అభూత కల్పన. ఏదో ఒక విధంగా చంద్రబాబు నాయుడు గారు చేసిన తప్పుకి ఆ రోజున సాక్ష్యాలతో సహా స్కామ్స్ కేసులో ఆయన అరెస్ట్ చేశారు. ఏదో ఒక విధంగా ఆ ఒక్క కక్షను మైండ్ లో పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసేసేయాలి. ఇది పూర్తిగా ఇక ఎట్లా ఉందంటే, విచక్షణ రహితంగా ఏదో ఒక సందర్భం లేనటువంటి ఒక కేసులో ఇరికిచ్చారు. మోకా ఆనంద్ సాగర్ గారు మాట్లాడుతున్నారు, మేము చాలా పద్ధతి గల పార్టీ, బూతులనే మాకు రావు, ముఖ్యమంత్రి మేము తిడతాం. ముఖ్యమంత్రి మీరు తిడతారనా? మీ అధికార ప్రతినిధి ఎలా మాట్లాడాడండి? ఎంత చండాలంగా మాట్లాడాడు ఆయన. పట్టాభి గారు బోషడికి అంటాడా? అది మీ గౌరవం పదం అండి. చింతమనేని ప్రభాకర్ గారు ఎన్ని రకాల బూతులు మాట్లాడారండి. ఆయన మాట్లాడి సంస్కృతం ఆయన ఆ పిల్లలు నేర్చుకునేటువంటివా? పోనీ అక్కడ దాకా ఎందుకండి? మీరు అనుకుంటున్నటువంటి సోకాల్డ్ ఒక అనుభవజ్ఞున్నటువంటి ఒక మంచి నాయకుడు అనుకుంటున్న చంద్రబాబు నాయుడు గారు ఎవరితో అండి? ఇటు పవన్ కళ్యాణ్ గారితో, అటు బీజేపీతో 2014లో పొత్తుకు దిగాడు. ఆయనకు అనుకూలంగా జరగలేదని చెప్పని పవన్ కళ్యాణ్ ఒక చేతగానోడు, మోడీ ఎవడయా మోడీ, వాడంట పెద్ద మోడీ అంట, వాడు ఏదో చేస్తాడంట. ఒక ప్రధానమంత్రి అన్న గౌరవమే విచక్షణ లేనట్టు, కనీసం మర్యాద తెలియనటువంటి అతన్ని పట్టుకుని మీరు చంద్రబాబు నాయుడు గారిని ఒక పెద్ద నాయకుడి కింద మీరు చిత్రీకరించడం. మళ్ళీ మీరు అంటాం మా పదాలు మా నాయకుల్లో ఎప్పుడన్నా అసలు మేము ఎవరన్నా బూతులు మాట్లాడామా? అబ్బాబ్బాబ్బా, అసలు జాగ్రత్త అండి. ఎవరన్నా వింటే పిల్లలు కంగారు పడిపోతారు ఇవన్నీ వింటే కన్నా. వాళ్ళు మాట్లాడిన బూతులు ఈ సంస్కృతి తీసుకుని వచ్చింది, మొదలు పెట్టింది, ఇంక్లూడింగ్ వాళ్ళ అధినాయకుడితో సహా కనీసం మర్యాద కూడా చేతగాని వాడుకుని వదిలేసేటువంటి క్యారెక్టర్లు వీళ్ళు వైసీపీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. ఇది వాస్తవాలు మాట్లాడండి, మీకు ప్రూఫ్ ఉంది, ప్రూఫ్ తీసుకొచ్చి పెట్టండి. మార్పుడు వీడియోస్ని వీటిని తీసుకొచ్చి ఇష్టం వచ్చినట్టు 5 రోజుల తర్వాత మేమేం పెట్టలేదే, ఎస్పీని మేమేం నియమించలేదే, అధికారం మాది కాదే, మీరు అధికారంలో ఉన్నారు, మీ అధికారులు అడ్డుగోలుగా ప్రవర్తిస్తున్నారు. మీరు తీసుకొచ్చిన ప్రెషర్ ఏదో ఒక విధంగా ఒక అధికారి, ఒక ఐపీఎస్ కన్నా తన డ్యూటీ తను చేసుకుంటూ వెళ్తే ఇతను ఆ గవర్నమెంట్కి పనిచేశాడు.
ఇతని మీద ఏదో కేసు పెట్టండి. సిద్ధార్థ కౌశలే కానీ ఇంకెవరన్నా కానీ ఎంతమందిని ఐపీఎస్ని ఇబ్బంది పెడుతున్నారు, ఆంజనేయులు గారిని కానీ తీసుకెళ్ళటం, ఏదో ఒక తప్పుడు కేసులు ఇరికించడం, వాళ్ళని బలవంతంగా ఒప్పించడం అనమాట. మీరు ఈ కేసు ఒప్పుకోండి, ఎట్లన్నా ఒప్పుకోండి, ఆయన ఉన్నాడని చెప్పండి, ఆ కారు ఆయనదే అని చెప్పండి, చంపించిన ఆయన ఈడ్చుకెళ్ళిపోయాడు. ఒక్కడు కూడా చూడరండి, 100 మందిలో ఒక్కడు వీడియో తీయలేరండి. చెప్పాలనుకుంటున్నా మనం ఏదన్నా ఒక అబద్ధాన్ని అతికేటట్టుగా ఉండాలి. కాదు నరేంద్ర గారు, ఇప్పుడు ఆ వీడియో ఏంటి?